వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మహానుభావుడు ఎందుకు అన్నాడు అలా అలా సినిమా ఫీల్డ్ ఎంటర్ అవడం. కానీ నాకు చిన్న సందేహం అండి, మీరు ఎక్కడా నేర్చుకోలేదు అంటున్నారు, కీబోర్డ్ కానీ అకార్డియన్ కానీ. అంత కాన్ఫిడెంట్ గా ఇంత పెద్దవాళ్ళు అందరూ చేస్తున్నప్పుడు ఎలా మీరు అసలు భయపడలేదని? నేను కొత్తవాడిని అని కూడా మీకు అనిపించలే? ఎందుకంటే మాకు ఇన్బిల్ట్ గా ఉంది మీకు సంగీతం, అదే బ్లడ్ లో ఉంది అంతే. అది మా అన్నయ్య నేర్చుకున్నాడు క్లాసికల్ అండ్ హిందుస్థానీ 2 డిగ్రీలు. సో వాడు కాన్ఫిడెంట్ మంచి ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నోటేషన్ నాలెడ్జ్ ఉంది నాకు, అది నాకు నిలబెట్టింది. అది కరెక్ట్. స్వతహాగా దానికి కారణం నరహరి అని మంచి మ్యాండ్లిన్ ప్లేయర్. తర్వాత అసిస్టెంట్ గా చేసేవారు. చాలా ఆయన కాకినాడ గంగాధర పార్టీ నుంచి వచ్చాడు. సో ఆయన నాకు ఒక 1 hour ఇది ఇలా నాయాలి ఇలా అని చెప్తే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని నేర్చుకుని తర్వాత నాకు వినంగానే నేను నోటేషన్ రాసేస్తున్నాను. అసలు చిన్నప్పుడు సంగీతం వచ్చా మామూలుగా? ఏం లేదు, నేర్చుకోవాలా. సరిగమలు కూడా ఏం తెలియదు. మా అమ్మ చెప్తుంటే వినేవాళ్ళం. అది వేర్లేండి. మా అమ్మ ఫ్రీగా చెప్పేది, అవి వింటుండేవాళ్ళం అంతే, అంతవరకే. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్టే. అంతేనండి, అదే అందుకే అంటున్నాను. చలపతి వారి దగ్గర ఎక్కడో అయితే ఆ టేక్ ఓకే అనగానే వెంటనే అక్కడి నుంచి ఇండస్ట్రీ అంతా పాకింది. అప్పట్లో అన్ని లాంగ్వేజ్ అక్కడ జరిగేవి. పెంజాల్ గారు, రాజేశ్వర, అదేంటి రమేష్ బ్రదర్ వచ్చాడ, చాలా బాగా ఇస్తున్నాడు కుర్రాడు, పిలవండి ఆయన పిలవండి, అలా మొదలుపెట్టారు. 1 by 1 ఇక కొంతకాలం అయినప్పటికీ నేను వాయించుకునే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అసలు. అలా జరిగిందనమాట. అంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా ఇక్కడ మీరు హిందీ పరిశ్రమలో కూడా పనిచేస్తున్నట్టున్నారు. అన్ని లాంగ్వేజ్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, తెలుగు, ఇన్ని లాంగ్వేజ్ వర్క్ చేసి. ఇంకెవరైనా చేశారు మీరు కాకుండా ఇన్ని లాంగ్వేజెస్ లో? అసలు మేబీ అన్న చేసి ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉంటారుగా. నేను వాయించాడు, మిగతా మ్యూజిషియన్స్ ఉంటారుగా, ఉంటారు. ఇప్పుడు ఇంతమందిని చూశారు మీరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిగ్గజం అనుకోండి. ఎవరు ఆ టైంలో మరీ ముఖ్యంగా అసలు ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. మీకు వాళ్ళతో అంటే ఇది బాగా నాకు ఈ అనుభవం బాగుంది, లేదు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయడం వల్ల నాకు ఇంకాస్త నాలెడ్జ్ పెరిగి నేను నన్ను మౌల్డ్ చేసుకున్నాను అనే వాళ్ళు ఉన్నారా మీకు అక్కడ? లేకపోతే ప్రతి వాళ్ళ దగ్గర నుంచి? చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇప్పుడు ఈజ్ అంటే ఎంత కష్టమైన పాట అయినా ఈజీగా కంపోజ్ చేయటం, తర్వాత నిగర్వం ఉండటం, ఇవన్నీ మహాదేవన్ గారి దగ్గర నేర్చుకున్నాం. మహాదేవన్ గారు, పౌళేంద్ర గారు వాళ్ళ దగ్గర 11 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్. సో ఒక కాన్ఫిడెన్స్, అంటే ఏ రకమైన సినిమాకైనా మ్యూజిక్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ నాకు మాత్రం వచ్చింది మహాదేవన్ గారు. ఇంకా అందుకనే నేను చేసిన సినిమాల్లో కూడా బాలరామాయణం, శ్రీకృష్ణార్జున విజయం, పౌరాణికాలు, అవునండి, ఫోక్లోర్ సినిమా భైరవద్వీపం, ఈ ఫ్యామిలీ బృందావనం, హైహా నాయిక, ఇవన్నీ ఈ టైప్. ఫక్త్ మాస్ సినిమా వచ్చి మాతో పెట్టుకోక, ఇటువంటివి. సో అన్ని వెరైటీస్ చేయటం అనేది మహాదేవన్ గారితో వర్క్ చేసేప్పుడే నాకు తెలియకుండా రే ఇది ఎంత భలే చేస్తున్నాడు, మెల్లమెల్లగా ఈ రాగాల్లో చేస్తున్నారు వీళ్ళు. పరిజ్ఞానం లేకపోయినా కూడా మీకు అది వచ్చింది, తెలిసేది. ఈ పాట ఏ రాగం అంటే ఈ సినిమా పాటలు రాగాల వాళ్ళు తెలియటమే, అదే క్లాసికల్ వాళ్ళకి కాదు. అదే తర్వాత ఇది ఈ రాగం అంటే భలే బాగుంది, అంటే కళ్యాణ్ రాగం ఎంత బాగా చేశారు. రాగాలు తెలిసిన తర్వాత ఇంకా కొంచెం ఒక మెట్టు ఇంకా ఎక్కువ మనం ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం. అలాగా ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గరికి వెళ్తే, ఏంటి ఆయన ఇంత పరిగెడుతున్నాడు, అసలు సింహాల్లో ఉన్నాడు ఆయన, మహానుభావుడు అని చెప్పి అలా కొంత ఇన్స్పిరేషన్. ఇళయరాజా దగ్గరికి వెళ్తే, ఏంటి 1 man షో, ఏంటిది 1 man షో చేస్తున్నాడు ఏంటి, మొత్తం అంతా ఆయన రాసేస్తున్నాడు, ద ఫాస్టెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ ఆయన బాబాయ్ అని చెప్పి ఆయన దగ్గర డిసిప్లిన్, ముఖ్యంగా చలపతిరావు గారు పొద్దున 7 అంటే 7, 6 అంటే 6, ఈ టైం సెన్స్ అంతా చలపతిరావు గారు, మహాదేవన్ గారు, ఇళయరాజా, వీళ్ళందరూ ఇలా దగ్గర నేర్చుకుంది. ఇంకా సరదాగా ఉంటూ ఒక రిచ్నెస్ ఆర్కెస్ట్రాలో అవి చూసింది నేను. లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు 110 మంది ఆర్కెస్ట్రా. నేను ఒక సినిమాలని వాయిస్తుంటే నా వెనకాల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, నేను గమనించలే. అందరు నన్నే చూస్తున్నారు, నేను వాయిస్ చూస్తాను అనుకుంటున్నాను. నేను వాయిస్ ఇలా తిరిగి చూస్తే అమితాబ్ బచ్చన్
యూఆర్ వండర్ఫుల్ ప్లేయర్ అంటే పక్కన కేసీ లార్డ్ అని అద్భుతమైన ప్లేయర్ అతను చెప్పాడు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియా అంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను అమితాబ్ జీ ఆల్సో ఈజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్ కర్స్వీల్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆయన దగ్గర అని చెప్తే ఆ రోజుల్లో మనకి మొబైల్స్ లో కాబట్టి ఒక ఫోటో తీసుకోలేకపోయాం. సో అదొక తీయని అనుభవం. అలాగే లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు దగ్గర 12-15 సినిమాలు వర్క్ చేశా. గమ్మత్ ఏంటి, నా మొట్టమొదటి పాట అయ్యానాయక్లో రికార్డింగ్ ఎంతో ఆయన వినిపించా. ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత ఇంకా 1.5 years కూడా వర్క్ చేశా కీబోర్డ్ ప్లేయర్గా. నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిన ఆఖరి సినిమా శాంతి క్రాంతి కన్నడ, హంసలేఖ. నేను రాను మొర్రా అంటే లేదు నువ్వు మీరు రావాలి, 150 సినిమాలు వర్క్ చేశారు మాతో, రాకపోతే వెళ్ళా చేసి అదే లాస్ట్ మూవీ. సో అప్పుడు ఈయన విన్నాడు ఈ పాట ఇచ్చా హెడ్ఫోన్స్లో విని, వన్ డే యూ విల్ బికమ్ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్, వెరీ గుడ్ మెలోడీ యు ఆర్ కీపింగ్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, మంచి ఆర్కెస్ట్రేషన్ బాగుంది, ఇవన్నీ ప్యారలల్ గారు చెప్పారు. నేను చాలా ఇష్టపడేవాడు, ప్రతి సంగీత దర్శకుడు ఒకళ్ళని కాదు. అలాగే ఆర్టీ బర్మన్ దగ్గర ఒక 2 సినిమాలు వర్క్ చేశాం. రవి అని చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర మలయాళం ఇలా కొన్ని సినిమాలు వర్క్ చేశాం. తర్వాత హంసలేఖ మనకి ఇళయరాజాలాగా కన్నడలో 150 సినిమాలు వర్క్ చేశా. అక్కడ నుంచి అంటే ఇక్కడ ఒక చిన్న అడ్డుపడుతున్నాను మీకు. మామూలుగా ఇప్పుడు మనకి హిందీ సినిమాల్లో సౌత్ వాళ్ళకి కొంచెం అక్కడ ఇల్ట్రీట్ చేస్తారు అనే మాట, అంటే సింగర్స్ ని పాడనీయకుండా పంపేశారని. అది బాంబేలో ఉన్నప్పుడు విషయం ఏమో గానీ యాక్చువల్గా సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ రికార్డింగ్స్ అవి చేసేటప్పుడు మహాతో ఒక సాంగ్ రికార్డింగ్స్ అక్కడ పెట్టుకుని బాంబేలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పుడు ఇక్కడే చేసేవాళ్ళు. ఎందుకంటే ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కొంతమంది కలిపి వాళ్ళు కొంతమంది కలిపేవాళ్ళు, అలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు అదే సౌత్ ఫీలింగ్ అనేది ఫీల్ అవ్వలేదు. అలా ఉంటేనే మరి ఇంతమంది వర్క్ చేయలేను. అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు నౌషాద్ గారు నన్ను మెచ్చుకున్నాడు, 2 పాటలు వర్క్ చేసి ఆయనతో, ఎక్సలెంట్, యు ఆర్ వెరీ వెరీ గుడ్ మ్యూజిషియన్ అని చెప్పి. ఒకసారి నేను బాంబేలో కచేరీకి వెళ్ళా, మా సచిన్ గారి కచేరీకి వెళ్తే ఆయన చీఫ్ గెస్ట్ నౌషాద్ గారు. వన్ డే హీ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పారు నాకు 75లో. సో వాళ్ళు సౌత్ ఇవన్నీ ఉంది మ్యూజిక్ లో అది మన సింగర్స్ కూడా రానివ్వరు, పాడినివ్వలేదు అనే మాట వినపడుతూ ఉంటుంది. అనుకోండి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా చాలా మంది అనేవారు అన్నారు, ఎవరు రానివ్వరు అని. బాలు గారిని కూడా సౌత్ లో నుంచి వచ్చాడని చెప్పి హిందీ బాలు గారిని కూడా తెలుగులో ఏం సంగీతం రానివాడు, గారిని కూడా ఆయనే పాడేస్తా అన్ని తెలియని వాళ్ళు మాట్లాడు ఏమి లేదు. వర్త్ యేసుదాస్ పాడాడు, అక్కడ సుశీల్ గారు పాడారు, జానకి గారు 2 పాటలు పాడింది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పిబి శ్రీనివాస్ గారు పాడారు. మరి ఇవన్నీ ఎలా అవుతుంది? అలాగే లత గారు వచ్చి తెలుగులో కనీసం 7 పాటలు పాడారుగా. అంటే మనం తెచ్చుకుంటున్నాం కానీ వాళ్ళు రానివ్వరు అనే ఒక మాట. అలా ఏం లేదు, లత గారు ఎక్కువ ఏం పాడలా, ఎన్నో పాడారు అంతే. ఆశా బాన్సర్ కూడా 10 పాడేవాడు, నా దగ్గర కూడా 2 పాటలు పాడేవాడు భైరవ హిందీ వెర్షన్ లో. సో అలా ఏం లేదు, అది మనం అనుకోవడం అంతే. అసలు బప్పి లహరి నన్ను బాంబే వచ్చామన్నాడు ఆయన. అంటే లేదండి, నాకు ఇక్కడ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్, నేను మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారి దగ్గర ఏంటంటే మెలోడీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇండియన్ క్లాసికల్ ఆయన ఒక తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో రమేష్ నాయుడు గారు. తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంటారు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీడియం 40-50 అనేది కామన్ మాకు ఆ రోజుల్లో. అలా సచిన్ గారు దగ్గర ఒక వెరైటీ మ్యూజిక్ చేసేవాడు, చక్రవర్తి గారు ఫాస్ట్. సో ఇంత రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన తర్వాత నేను చేసే పాటలు నాకు తెలియకుండా వాళ్ళ ఛాయలు వస్తాయి, న్యాచురల్గా వస్తాయి. సో వీళ్ళందరికీ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళే. కానీ నా జీవితంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు మాత్రం కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు నేను రోజు వాళ్ళ దండం అందరూ పెట్టుకుంటాను, వాళ్ళు చాలా చాలా అంతా ఎంత కాదు. దాంట్లో ముఖ్యులు ముందు మా అన్నయ్య లేకపోతే నేను ఈ ఫీల్డ్కి వచ్చేవాడిని కాదు. వాడు సింగరు, నేను అంటే రామలక్ష్మణ్లా ఉండేవాడు. ఇప్పుడు రాముడు లేని లక్ష్మణే నేను, అర్థమించేలా. సో భావనా కళాసమితి ముందు మాకు ఒక స్టెప్ తీసుకొచ్చింది. తర్వాత చలపతిరావు గారు, ఎందుకంటే జీవితంలో ఆయన మర్చిపోవాలి, ఎవరిస్తారు అవకాశం ఇవ్వాలి కదా, ఎవరో ఒక బ్రేక్ ఇవ్వాలి. తర్వాత నన్ను యారా అనే 2-3 ఆయన ఒకడు, హ్యాపీగా ఉండే వాళ్ళ వైఫ్ కూడా అంతే.
ఆ షష్టి పూర్తి అయిన తర్వాత అప్పటికి ఆయన చనిపోయారు. నాకు షాలు వేసి సత్కరించింది ఆవిడ, వాళ్ళ వైఫ్. మర్చిపోని సంఘటన మీకు. అలాగే మహాదేవన్ గారు ఎరా అనేవాడు, ఎనడా అనేవాడు. మహాదేవన్ గారు నన్ను ఒక అబ్బాయి కింద చూసేవాడు. ఎన్ని ఎన్ని పాటలు అద్భుతం, అసలు రకరకాల పాటలు. ఇటు బాపు గారు, అటు రాఘవేంద్ర గారు, అవి ఒక్కొక్కరు సంబంధం లేదు. అటువంటి పాటలన్నీ ఆయన దగ్గర చేసాం. ఆయన నన్ను పోలేందు గారు వాళ్ళిద్దరూ చాలా చాలా ప్రేమగా చూసేవాడు. అందరి మ్యూజిక్ డైరెక్టర్ చూసినా కూడా వీళ్ళతో ఎక్కువ నేను వర్క్ చేశాను. అది రమేష్ నాయుడు, మా మా ఇంట్లో ఏదో ఇంటి గృహప్రవేశం అనుకుంటా చేస్తుంటే పిలిచా. మా వాళ్ళందరూ రమేష్ నాయుడు గారు వచ్చాయంటే మరి పూజ చేస్తే మాట్లాడకూడదు. మామూలుగా వచ్చి మా వాళ్ళు కింద కూర్చుని మటం వేసుకుని మాట్లాడాడు. ఇంకో గమ్మత్తు, మా గృహప్రవేశంలో సుశీల గారు హస్బెండ్ అబ్బాయి మామూలుగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి. జానకి గారు ఆవిడ భర్త, కోటి మ్యూజిక్ డైరెక్టర్, చక్రవర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ మేమందరూ కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మంచి గోల్డెన్ డేస్. ఇవాళ ఊహించలేము అవి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.